కౌడిపల్లి మండల పరిధిలోని తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద సోమవారం రోజున జరగనున్న టెండర్లో వాయిదా వేయడం జరిగిందని ఆలయ ఈవో రంగారావు పర్యవేక్షకులకు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రోజున 12 గంటలకు టెండర్లకు ఆహ్వానించగా టెండర్దారులు డిపాజిట్ చేసే సమయంలో గ్రామస్తులు గత సంవత్సరంలోకి బాకీలు అదేవిధంగా పాత బాకీలు వసూలు అయ్యేంత వరకు టెండర్లు వాయిదా వేయాలని కొంతవరకు గొడవకు దిగారు. అందరి కోరిక మేరకు ఈవో రంగారావు టెండర్లు వాయిదా వేశారు. అనంతరం రంగారావు మీడియాతో మాట్లాడుతూ 2024-25 సంవత్సరం 4 షాపులు మరియు టెంట్ హౌస్ బాకీలు 4,90,000 రూపాయలు ఉన్నాయని, అదేవిధంగా పాత బాకీలు సైతం ఎక్కువగా ఉన్నాయని, గత సంవత్సరం బాకీలు ఉన్నవారు వారంలోపు గడువు అడగడం జరిగిందన్నారు. వారికి గడువు ఇస్తూ పాత బాకీలు ఉన్న వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయం టెండర్లు ఈ నెల 24వ తేదీన సోమవారం రోజున నిర్వహించడం జరుగుతుందని ఈవో రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, గ్రామ ప్రముఖులు గోపాల్ రెడ్డి, మల్లేశం, శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, గ్రామ పెద్దలు, చిన్నలు, టెండర్దారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నల్లపోచమ్మ దేవస్థానం తునికి గ్రామం కౌడపల్లి మండలం మెదక్ జిల్లా ఈరోజు బహిరంగ వేలం కొబ్బరికాయలు అమ్ముకునే టెంట్ సామాగ్రి దేవాలయానికి సంబంధించిన షాపులు 4 షాపులకి టెండర్ పిలవడం జరిగినది. ఇట్టి టెండర్లో గ్రామస్తులు టెండర్దారులు అందరూ కూడా పాల్గొనడం జరిగినది. మరియు ఇక్కడ గత 2024-25 సంవత్సరానికి సంబంధించి పట్టుకున్న టెండర్దారులు బకాయిలు ఉండడం వలన దీనికంటే గత 4 సంవత్సరాల నుండి బకాయి ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఎవరెవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి ఆ బకాయిలన్నిటికీ కూడా వసూలు చేస్తామని తెలుపుతూ, మరియు గత సంవత్సరం 24-25 సంవత్సరంలో పాడుకున్న టెండర్దారులు కొంత అమౌంట్ ఉంది కాబట్టి అది 1 వీక్ సమయం ఇమ్మని గ్రామస్తులు అందరూ ప్లస్ టెండర్దారులు అడగడం వలన ఈ యొక్క టెండర్లని ఈరోజు వాయిదా చేయడం జరిగింది. తదుపరి నెక్స్ట్ 24వ తారీఖు రోజున టెండర్ పెడతాం.